హాయ్ గైస్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే ఈ వీడియోలో మీకు నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ కోల్కతా నుంచి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఫైర్మెన్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇన్ కేస్ మీకు కోస్ట్ గార్డ్ జాబ్ రిక్రూట్మెంట్పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. నోటిఫికేషన్లో అయితే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. వేకెన్సీస్ తక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు కోస్ట్ గార్డ్లో రిక్రూట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ జాబ్ని ఈ నోటిఫికేషన్ని ఎండింగ్ వరకు అయితే చూసి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోండి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. అందుకని ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు షేర్ చేయడానికి నాకు కాస్త బూస్టప్గా అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒకసారి మనం డీటెయిల్స్ని చెక్ చేస్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కోల్కతా నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందని చూస్తే యాక్చువల్లీ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 7th రిలీజ్ అయింది. అండ్ ఆల్సో అప్లై అయితే చేయడానికి అక్టోబర్ 7th లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఆ విషయం మీరు ముందుగా గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. ఇవి పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి గ్రూప్ సి కేటగిరీలోకి రావడం అయితే జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్లో. ఇక మనం ఏదైతే ఈ ఫైర్మెన్ జాబ్ ఉందో ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫైర్మెన్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ని క్లియర్గా చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు ముందుగా నేను చెప్పినట్లు ఈ జాబ్ గ్రూప్ సి కేటగిరీలోకి రావడంతో పాటు జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 19,900 విత్ ఆల్ అలవెన్సెస్. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 30K to 40K బిట్వీన్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో వేకెన్సీస్ వివరాలకు వెళ్తే ఒకే ఒక్క పోస్ట్ ఉంది. అయితే ఈ పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్న ఏ కేటగిరీ క్యాండిడేట్స్ అయినా సరే ఎటువంటి డౌట్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఇవి మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి ఫైర్మెన్ జాబ్స్ కాబట్టి ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. వాటికి సంబంధించినటువంటి కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. ఆ మెజర్మెంట్స్ని ఒకసారి మనం క్లియర్గా చెక్ చేద్దాం. మెజర్మెంట్స్ని ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హైట్ చూసుకుంటే 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పారు, ఇది వితౌట్ షూస్తో. అండ్ చెస్ట్ చూసుకుంటే 81.5 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ బ్రీతింగ్. విత్ బ్రీతింగ్తో 85 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. వెయిట్ చూసుకుంటే మనకి మినిమం 50 kgs వెయిట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఆల్సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మనకి ఒక మనిషి యావరేజ్ వెయిట్ అయినటువంటి 63.5 kgsని ఫైర్మెన్ జాబ్కి గెట్ చేసే క్యాండిడేట్ 183 మీటర్స్ డిస్టెన్స్ని అయితే ఎత్తుకొని తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుంది. అది కూడా మనకి 96 సెకండ్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. క్యారీ అయితే చేసే టైం అయితే ఇది 96 సెకండ్స్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి లాంగ్ జంప్ అయితే ఉంటుంది. దీనికి మనకి 2.7 మీటర్స్ లాంగ్ జంప్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనకి వర్టికల్ రోప్ క్లైంబింగ్, ఇది మనకి 3 మీటర్స్ అయితే హ్యాండ్స్ ద్వారా రోప్ని అయితే క్లైంబ్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఏజ్ లిమిట్స్ విషయంలోకి వెళ్తే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ ఏవి ఉన్నాయో అవి కూడా ఈ జాబ్స్కి అప్లై కావాలో, ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పోస్టులు మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిజర్వ్ చేసిన పోస్టులు కాబట్టి. ఇక నెక్స్ట్ మనకి ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి మీకు ముందుగానే చెప్పాను. ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆఫ్లైన్లోనే ఉంటుందని చెప్పేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆఫ్లైన్లో ఉంటుందని చెప్పి కూడా ఈ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు వివరాలను అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఆ విషయం గుర్తుంచుకోండి. అయితే అప్లై చేసిన తర్వాత ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్ని మనకి సెండ్ చేసినటువంటి అడ్రస్ని అయితే ఇచ్చేసారు. మీకు ఈ అడ్రస్ని నేను కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను. అక్కడ మీరు చూసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి ట్రై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే మనకి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఎండ్యూరెన్స్ టెస్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను కాబట్టి జస్ట్ ఇప్పుడు రిటన్ ఎగ్జామ్కి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. రిటన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాలు అనేది చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పారు. ఎగ్జామ్లో చూసుకుంటే మనకి 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ అయితే చేస్తుంది. టైం చూసుకుంటే 1 hour ఇస్తారు.
ఎగ్జామ్ పేపర్ని 4 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. అందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఈ టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనేది గ్యారేజ్ చేస్తుంది. అయితే ఈ జాబ్స్ని గెట్ చేయాలనుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 36 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్గా మెన్షన్ అనేది చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోల్కతా హెడ్ క్వార్టర్స్లో ఏదైతే ఫైర్మెన్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ అయితే ట్రై అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన అప్లికేషన్ ఫామ్ లింక్ అండ్ నోటిఫికేషన్ PDF లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ లేదని వాళ్ళు స్కిప్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా చెప్పినట్లు వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.